అంటే అబ్రహాం గారిని దేవుడు పిలిచినప్పుడు ఆ, లోతు గారి గురించి ప్రార్థన చేస్తాడు. ఎలా ప్రార్థన చేస్తాడు? ప్రభువా, అక్కడ దుర్మార్గం అంతా పెరిగిపోయింది. పెరిగిపోయినప్పుడు అబ్రహాం గారు దేవుని ఏమడుగుతాడు? అయ్యా, 10 మందినుంటే నువ్వు క్షమించేస్తావా? ఒకరుంటే ఇలా అడుగుతాడు. చివరికి వస్తాడనమాట. అంటే ఉద్దేశం ఏంటి? కొద్ది మంది ఉన్నా కూడా నువ్వు చేస్తావంటే చేస్తాను అని ప్రభు అంటాడు. అంటే ఒక నీతిమంతుడు ఒక ప్రాంతంలో కానీ ఒక సంఘములో కానీ నీ కుటుంబంలో కానీ ఉండటం వలన ఏం జరుగుతుందంటే కుటుంబానికి రక్షణ, ప్రాంతానికి రక్షణ, సంఘానికి క్షేమం కలుగుతుంది. అంటే నీతిమంతుడు ఎందుకు? యాకోబు రాసిన పత్రికలో సెలవిచ్చినట్టుగా నీతిమంతుడు ఎలా ప్రార్థన చేస్తాడు? ఆ ప్రార్థన దేవునికి ఇష్టమయ్యి ఆ నీతిమంతుని ప్రార్థనను బట్టి ప్రాంతాన్ని, ఆ కుటుంబాన్ని